హలో అండి, అందరికీ నమస్కారం. ఒక అమ్మాయికి అందం అంటే ఏంటిది? కళ్ళు అందం, ఐబ్రోస్ అందమే, జుట్టు అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పెదాలు, ముక్కు, ముఖము, చెవులు, మెడ, చేతులు, గోర్లతో సహా, వేళ్ళతో సహా, అంటే పైన వెంట్రుక నుంచి కింద కాళ్ళ వరకు థైస్ బ్యూటీ, లెగ్స్ బ్యూటీ, కింద పాదాలు బ్యూటీ. మనం అందుకే కదా ప్రతి ఒక్క పార్ట్కి చాలా స్పెసిఫిక్ కేర్ తీసుకొని స్పెసిఫిక్ ఏరియాస్లో మనము నీట్గా చేసుకొని స్పెసిఫిక్ ఏరియాస్లో మనము గ్లోవీగా, నీట్గా, కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాము. మరి మనకి ప్రతి ఒక్కటి అందం అయినప్పుడు, శరీర భాగంలో ప్రతి భాగం అందంలోని ఒక భాగం అయినప్పుడు, మరి ఆ శరీర భాగాలన్నిటిలోనూ కనిపించేవి బాహ్యము, కనిపించకుండా కప్పుకునేటి వాటి అన్నిట్లలో మనం ఇంట్లో వాళ్ళకి ఏం చూపించాలి, బయట సమాజానికి ఏం చూపించాలి, మన లైఫ్ పార్ట్నర్కి ఏం చూపించాలి, వేటికి యాక్సెస్ ఉండాలి. సో ఇప్పుడు ఫ్యామిలీ అంటే సిబ్లింగ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, బాబాయిలు, పిన్నెలు, అమ్మ నాన్న, ఇట్లా వాళ్ళు కొంతమంది ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళకి మన మొత్తం సమస్తం తల పైన ఉన్న వెంట్రుక నుంచి కింద కాలి గోరు వరకు వేటికి ఎవరికి యాక్సెస్ ఉండాలి అనే క్లారిటీ మనకుందా? హస్బెండ్కి ఏది మనల్ని చూడగలిగేటటువంటి యాక్సెస్ ఇవ్వాలి, అదే ఒక స్ట్రేంజర్కి మన బాడీలోని ఏ పార్ట్ చూడగలిగేటటువంటి యాక్సెస్ ఉండాలి అనేటటువంటి క్లారిటీ మనకుందా? తొడ భాగం ప్రైవసీ పార్ట్ కాదా? అది తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే ఎలాగండి? నడుము భాగం, అలాగే బ్రెస్ట్ సైజు, ఇవన్నీ పబ్లిక్కి తీసుకొచ్చి పెట్టేది కారణం ఏంటి? మనకి క్లారిటీ లేదా, లేక అవతలోడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, అవతలోడిని అట్రాక్ట్ చేసుకోవాలనే ఆలోచననా? ఇందులో ఏ డైరెక్షన్ చేంజ్ అవ్వటం వల్ల ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ చాలా చేంజ్ వచ్చేసింది. నా చిన్నగా ఉన్నప్పుడైతే చిన్న ఫ్రాక్లు వేసుకునేది. ఇప్పుడు నేను 5 years 6 years 7 years అలా ఉన్నప్పుడు ఆ ఫ్రాక్లు ఇప్పుడు 25 26 వచ్చిన తర్వాత కూడా వేసుకునేటోళ్ళు ఉన్నారు. అంతే చిన్న ఫ్రాక్స్. ఆ ఫ్రాక్లు వేసుకొని చిన్నపిల్లల్లాగా ఫీల్ అవ్వటం, అది మనల్ని చిన్నగా చేసేస్తుందనా, లేకపోతే మన బ్రెయిన్కి ఒక ఫాగ్ లాంటిదా? అదే నా ఏజ్ తగ్గిపోయింది, లేదా నేను చాలా అందగత్తెని, లేదా నేను చాలా చిన్నపిల్లని అనేటటువంటి ఒక క్లౌడా మన బ్రెయిన్కి మనం ఇచ్చుకునేటటువంటిది? అరే మనం అసలు ఇంత ఏజ్ వచ్చినప్పుడు ఎవరికి ఏం చూపించాలి, ఎవరికి దేని మీద యాక్సెస్ ఉండాలనేటటువంటి క్లారిటీ రాకపోవటమే అది చాలా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. అయినా మనకి క్లారిటీ రాదు. ఒక బ్లౌజ్ ఉంటుంది, ఆ బ్లౌజ్ అయితే మొత్తం లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ షోల్డర్ వరకు కనిపిస్తుంటుంది. ఒక బ్లౌజ్ అనే పేరే తప్పితే 2 తాళ్ళు ఉంటే కట్టుకోవడానికి తప్పితే అక్కడ ఏం ఉండదు. ఏంటిదంతా ఫ్యాషన్ అనే పేరుతోటి మనము ఓపెన్ చేసుకోవటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? మీకు క్లారిటీ ఉందా? ఏది ఎవరికి చూపించాలి, ఏది అందంలోని భాగం, ఏది అందంలోని భాగం కాదు, ఏది మనం అట్లనే చేస్తున్నామా? బంగారం విషయంలో కానీ, ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో కానీ, మన బ్యాంక్ అకౌంట్లలో ఉండే పైసలు కానీ, ఏదైనా తీసుకొచ్చి అందరి ముందు పబ్లిక్గా పెట్టి పబ్లిక్గా అనౌన్స్ చేసి అదే మన ఫ్రెండ్స్ కన్నా చెప్తామా? మనము చెప్పము. మరి అలాంటివి మనము శరీరం విషయానికి వచ్చేటప్పటికి పబ్లిక్ యాక్సెస్ ఎందుకు ఉండాలి? ఎవరైనా రిలేటివ్స్ యాక్సెస్ కూడా ఎందుకు ఉండాలి? ఎందుకు చక్కగా బట్టలు వేసుకుంటే బట్టలు కేవలం ఒకరికి చూపించుకోవడానికి, ఒకరు చూపించుకోకుండా కాదు కదా, రక్షణ కదా. మనకే కాదు కదా బట్టలు అనేటివి, మనం కళ్ళ ముందు కనిపించే ప్రతి ఫ్రూట్కి ఉంటాయి, చాలా వరకు ఫ్రూట్స్కి కూడా ఉంటాయి.
అవేవి అట్లా ప్రొటెక్షన్ లేకుండానే ప్రకృతి కూడా మనకి ఇచ్చేస్తుంది ఆ ఫ్రూట్స్. బనానాకు ఉండదా ఒక పీల్ తీస్తున్నట్లేమో మనం? సపోటాకు ఉండదా? సీతాఫల పండుకు ఉండదా? ఏది మరి ఫ్రూట్ అట్లా బయట పెట్టేయచ్చు కదా పైన స్కిన్ లేకుండా. మనకి ఒక ఏజ్ వచ్చింది అని అంటే ఆ ఏజ్కి తగ్గ నాలెడ్జ్ ఉండాలి. ఏజ్కి తగ్గ నాలెడ్జ్ లేకపోయినా బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. మనం ఆ బేసిక్ నాలెడ్జ్ నుంచి ఎందుకండి తప్పిపోతున్నాము? మనము ఎంత ఏజ్ అయితే పెరుగుతున్నామో, ఎంత ఏజ్ అయితే తగ్గించుకోవాలని మన మైండ్లో ఉంటుందో, మైండ్లో ఉన్నంత మాత్రం అది తగ్గిపోదండి. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయగలిగే మైండ్, ఆ మైండ్ సెట్ యాక్సెప్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళగలిగేటటువంటి మైండ్ సెట్ని పెంచుకోవటం చాలా అవసరం.